3 రోజుల నుంచి వింటున్నాడు చక్కగా కొనమే ప్రసంగం. విన్నాడు విని తీసుకొచ్చి ఏసే చేతిలో పెడితే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమీ లేవు, తినడానికి లేదు, ఆకలితో అలమటిస్తున్నారు ప్రజలందరూ. ఆకలిగా ఉన్నప్పుడు మన ఆకలిని కొన్నిసార్లు కన్న తల్లైనా అర్థం చేసుకోకపోవచ్చేమో, కానీ మనం ఆకలితో ఉండడం ఆయనకి ఇష్టపడదు. మీరు వాస్తవంగా మీ వ్యక్తిగతమైన జీవితాల్లో మీరు ఆలోచించండి. ఎన్ని రాత్రులు ఆకలితో అట్లా కడుపును పట్టుకొని పడుకున్న దినాలు ఉన్నాయి చెప్పండి మీరు, లేక అవునా కాదా? మీ చిన్నతనంలో నుండి కానీ మీరు ఆలోచించుకుంటూ వస్తే, నేను కొన్నిసార్లు ఉన్నా హాస్టల్లో ఉన్నప్పుడు ఆ ఫుడ్ బాగుండేది కాదు. ఇక్కడ హాస్టల్లో కాదు, నేను చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నప్పుడు అట్లా కడుపును పట్టుకొని అట్లానే పడుకునేవాడు. మళ్ళీ తెల్లారిపోతున్న ఏదో టిఫిన్ తినేసామని చక్కగా తెల్లారిపోయాయి. ఎన్ని రాత్రులు గడుపుంటారు, ఎన్ని పగళ్ళు ఆకలేస్తున్నా కానీ అడగలేకుండా ఎవరన్నా అడిగితే వచ్చిందా తినటానికి. ఈ రోజుల్లో ఏదో తిండి ఎక్కువైపోయి కాస్త అందరికీ పడేయటం ఎక్కువైంది, కానీ ఒకప్పుడు తిండి కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో తెలుసా? కోటి విద్యలు కూటి కోసమే రా బాబు అనేవాళ్ళు, అవునా కదా? ఆ రోజుల్లో అసలు కోటి విద్యలు చేసేది కూడా దేనికోసం? కూటి కోసం. కోటి విద్యలు ఎన్ని పగల్లో ఎన్ని రాత్రులు అలమటించుంటారు మీరు. ఇంకా వాస్తవం చెప్పరా, మనం అనుభవించకపోవచ్చు, గుండె మీద చెయ్యేసి దేవుని సన్నిధిలో ఒక సేవకునిగా చెప్తున్నా, మీ తల్లిదండ్రులు ఎన్నిసార్లు అలా అనుభవించి మీ కడుపును నింపారో తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళు తినకుండానే తిన్నా నాన్న అని పెట్టుంటారు మీకు. అలా తిన్నాం కాబట్టే దేవుడి ఆ రోజు వాళ్ళు ఆకలితో ఉన్నారు. అలా గడిపిన రాత్రులు దేవుడు చూశాడు, ఏడవడం చూశాడు, నొప్పి పడటం చూశాడు, చింతించడం చూశాడు. ఎవరన్నా ఇంట్లో ఎల్లకెళ్ళి అడిగితే, అమ్మో అన్నం కూడా లేదా మీకు, కష్టపడవచ్చుగా, కూడుకోలు లేదా మీకు అని అంటారేమో సిగ్గేసి. ఎవరి ఇళ్ళకి వెళ్ళకుండా కడుపు నిండా మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు చాలా ఉంటాయి. కానీ ఈరోజు ఒక్కసారి నీ స్థితిని గమనించు. ఆయన కృతజ్ఞత ఆ 5 రొట్టెలు 2 చేపలు పైకెత్తేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువా అని ప్రార్థన చేసి పంచిపెట్టడం ప్రారంభిస్తే ఒక్కొక్కల కడుపు సమృద్ధిగా నిండిపోయింది. హల్లెలూయా. ప్లేట్లు నిండిపోయింది, పంక్తులుగా కూర్చోబెట్టారు. ఎన్ని పంక్తులు కూర్చోబెట్టారు? దగ్గరగా పంక్తులుగా కూర్చోబెట్టి అందరికి పంచిపెట్టంగా గంపలే మిగిలిని, పెద్ద గంపలు. ఇప్పుడు ఏంటి ప్రభు ఇన్నిసార్లు కూర్చోబెట్టారు అని అడిగింది ఎంతమంది? ఆయన్ని ఎంతమంది అడిగారు? ఆయనకి దగ్గరగా ఉండేది ఎంతమంది అమ్మా? 12 మందే కదా, శిష్యులే కదా. ఆయనకి ప్రభు ఆకలేస్తుంది, అది తినడానికి ఏం లేదు. అరే బాబు ఆకలేస్తుంది, ఆగండి కాసేపు ఆగండి అని అందరికి పంచిపెట్టిన తర్వాత ఇదిగో రా అందరూ తిన్నారు, మీరు గంపడి తినండి ఒక్కొక్కళ్ళు, మీ ఇష్టం అని వాళ్ళ ముందు ఒక రొట్టె గంప చేపల గంపలో వాళ్ళ ముందు పెట్టేసాడు. హల్లెలూయా. ఆ రోజు నీవు దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఇప్పుడు నీ గృహంలో సమృద్ధి అయిన ఆహారం ఏది కావాలనుకుంటే అది తింటున్నాం, అవునా కాదా? ఒకప్పుడు చికెన్ తెచ్చుకోవాలంటే ఏ క్రిస్మస్ పండుగ, లేకపోతే ఈస్టర్ పండుగ, లేకపోతే ఇంకా జనవరిలో వచ్చే పండుగ, అంతే. జనవరిలో వచ్చే పండుగ అంటే మీ అందరికి తెలిసిపోయింది, అర్థమైపోయింది, నాకు తెలుసు ఆ విషయం. ఇంకా ఆ పండుగలకే చికెను, అవునా కదా? లేకపోతే జొన్నను, రాగులో, లేకపోతే సజ్జలో ఏదో ఒకటి. బాస్మతి రైస్ ఎప్పుడన్నా, నేను ఈ మధ్య బాస్మతి రైస్ పెద్ద అయిన తర్వాత బాస్మతి రైస్ ఏంటి ఇప్పుడు, నిన్నేగా చికెన్ తిన్నాం. అక్కడ తిన్నది వేరు, ఇంట్లో వండుకున్నప్పుడు టేస్ట్ వేరు. ఇప్పుడు అయిపోయింది మన పరిస్థితి. ఇంట్లో వండుకున్నదే బాగుంటుంది. కాస్త అంత కేజీ అన్న తెచ్చుకొని ఇంట్లో వండుకొని తిందాం అని అనుకునే రోజులకు వచ్చేసాం. సంవత్సరానికి ఒకసారి 2 నెలలకు ఒకసారి చికెన్లు తినే రోజులు పోయేసి ఇప్పుడు ఎన్ని రోజులు తెచ్చుకోవాలే. కానీ వారం పనికి వెళ్ళి చాలామంది ఏం చేస్తారు అనుకున్నారు, వారానికి 2 రోజులు 3 రోజులు అంత మొక్క తింటారు అంతే, అవునా కదా? ఇప్పుడు ఒకప్పుడు మన స్థితి లేదు.
కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, మనకి సమృద్ధినిచ్చాడు. ఒకప్పుడు ఆ అరణ్యములో ఉన్న ప్రజలందరికీ ఆకలితో అలమటిస్తున్నారు ఒకనొక సమయంలో. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి తీసుకొని వస్తే దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారందరికీ పంచి పెడితే వారికి సమృద్ధిగా కడుపు నిండిపోయింది. ఇప్పుడు 12 గంపలు మిగిలింది. వాళ్ళ గంపలు ఎత్తుకొని అంత సంతోషంగా వీళ్ళు ఉండరు. వాళ్ళ అరే మనమేనా అనుకుంది, ఏమీ లేవు, తినడానికి ఏమీ లేవు. ఏంటి ప్రభువా, మేము చావడానికి మీకు ఇష్టమా ఏంటి అని అనుకుంది. మనమేరా. కానీ ఇప్పుడు చూడు, ఎత్తు నీ గంప నువ్వు ఎత్తుకో. మరి నా గంప ఎవరు ఎత్తుతారా, నీ గంప ఎత్తితే అని గంపలు ఎత్తుకొని వీళ్ళు ఉంటారు సంతోషంగా. గంపలు ఎత్తుకోవడమే కాదు, అలుపు వచ్చినప్పుడల్లా ఒకటి తీయటం, వెళ్ళిపోవడం. చక్కగా సమృద్ధి వచ్చిందా రాలేదా? మన కుటుంబంలో కూడా సమృద్ధిని వచ్చిందా రాదా? సముద్రం అంత సమృద్ధితో నింపగలిగిన శక్తివంతుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎడారిలో మార్గాన్ని సిద్ధపరచగలిగిన వాడు, సముద్రములో మార్గాన్ని సిద్ధపరచగలిగిన వాడు, బలహీనులను బలపరచగలిగిన వాడు, శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన వాడు. ఒకరి ప్రవర్తన యెహోవా యందు ప్రీతికరమైనప్పుడు చెప్పండి, అది తర్వాత ఏంటి? శత్రువును సైతము మిత్రులుగా చేసి ప్రీతికరమ అవ్వాలి మన ప్రవర్తన యెహోవాకు. ఎలాంటి ప్రీతికరము? ప్రేమించే హృదయం. ఇంకా ఇక్కడ చూడండి, మనం అధ్యాయంలో గెలుపుది. తన కృప చొప్పున మనము, ఎవరంట? మనము అడుగు వాటన్నిటికంటేను ఏంటంట? అడుగు వాటన్నిటికంటేను ఏంటంట? అడుగు వాటన్నిటికంటే మనం అడిగేది ఎంత? కొంచెం. ఆయన ఇచ్చేది ఎంత? చాలా. నేను దేవుణ్ణి పెళ్ళి అయితే